నమస్తే అందరికీ, వెల్కమ్ టు కల్నరీ కోర్స్. ఇవాళ కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు కొత్తిమీరను శుభ్రంగా కడిగి ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ ఆవాలు వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి పావు కప్పు ఎండుమిర్చి వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. లేదా దీనికి బదులు మీరు కారం కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఆరబెట్టిన కొత్తిమీరను కట్ చేసుకోవాలి. తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కొంచెం ఆయిల్ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండును తీసుకొని పుల్లలు లేకుండా చూసుకొని వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో పావు కప్పు ఆయిల్ వేసుకొని అందులో తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక జార్లో వేయించిన ఆవాలు, మెంతులు వేసి పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే జార్లో వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే మళ్ళీ చింతపండు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వేయించిన కొత్తిమీరను వేసి కొంచెం ముక్కలుగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో 2 స్పూన్స్ పసుపు, గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతి పొడి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రెడీగా పెట్టుకున్న తాలింపును వేసి చేత్తో బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన కొత్తిమీర నిల్వ పచ్చడి రెడీ. ఈ పచ్చడి టిఫిన్స్లో కానీ రైస్లో కానీ వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, కొత్తిమీరను బరకగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కల్నరీ కోర్స్.